హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడిల్స్. మీకోసం కొత్త వీడియో. చాలామంది మనకి వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట కొత్త వీడియో కోసం. మన యూజర్స్ అందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చాలామంది అవుతూ ఉన్నారు. రోజుకి ఒక 30-40 మంది అవుతూ ఉన్నారు. హ్యాపీగా ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం మరొక మంచి వీడియో కోసం నేను ప్రయత్నిస్తూ మనకి పార్వతీపురంకి 7 కిలోమీటర్ల దూరంలో 250 ఎకరాలు డీ ల్యాండ్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇది చాలా మంచి ల్యాండ్. ఎందుకంటే సమతలంగా ఉంది. అప్ అండ్ డౌన్స్ ఏం లేవు. ఇదే ఆ ల్యాండ్. ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది తార్ రోడ్డు. ఈ తార్ నుండి స్టార్ట్ అయితే ఇది ఎంట్రన్స్ అనమాట ఈ ల్యాండ్కి. ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా అంటే ఈ తార్ రోడ్ నుండి ఇక్కడ నుంచి చూడొచ్చు. అంతా కూడా మనకి జామాయిల్ వేసి ఉంది. సో చూశారు కదా, జామాయిల్ ఉన్న భూమి అంతా కూడా మనకి లెక్కల క్యాలిక్యులేషన్లోకి వస్తుంది. ఇదంతా కూడా రోడ్ ఫేసింగ్ అనమాట. తార్ రోడ్ ఫేసింగ్ జామాయిలు వేశారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే డీ కావాలనుకున్న వాళ్ళు ఇది హ్యాపీగా కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మూడు రకాల వర్గాలు ఉన్నాయన్నమాట. సో మన జనరల్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ ఉన్న భూములు మనం కొనకూడదు కదా, డీ ఎప్పుడైనా ఇబ్బంది కదా అంటే, ఇందులో ఎస్సీలో జనరల్ ఒకటి ఉంటుంది, ఎస్టీలో జనరల్ ఉంటుంది. అవి మనకి స్పెషల్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి. సో అలాంటి కేటగిరీ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. చాలామందికి తెలియదు ఆ విషయం. ఈ భూమికి వెళ్ళాక నాకు కూడా తెలిసింది ఆ విషయం. కాబట్టి ఎస్సీ ఎస్టీలు దాంట్లో కేటగిరీలు జనరల్ చేసి ఉంటాయి అన్నమాట. అలాంటి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ కేటగిరీ కూడా ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనకి మొత్తం కూడా రిజిస్ట్రేషన్ మనకి డీ అనేది ఇబ్బంది లేనిది ఇది. సో ఇబ్బందులు ఉన్న డీ ఆల్రెడీ మనం చెప్పాము, అది అవ్వదని కూడా చెప్పేసాం. ఇదైతే అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా జిరాతీ చేసుకోవాలనే ఛాన్స్ అనేది ఒకటి ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా మనకి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయవచ్చు. ఇదైతే 6,50,000 రూపాయలు చెప్తున్నారు. మనకి తగ్గే అవకాశం కూడా ఉంది. యాక్చువల్ అయితే మనం తగ్గించి బార్గెయిన్ చేసి మనకు నచ్చినట్లయితే మాట్లాడవచ్చు అనమాట. అంతా రోడ్డు ఫేసింగ్ ఉంది, ఊరిని ఆనుకుని ఉంది. చాలా బాగుంది. నేను చివరి వరకు వెళ్ళాను, వెనక్కి కూడా వెళ్ళి మనం స్టడీ చేసాం. ఎలా ఉందనేది స్టడీ చేసి చూసాం అనమాట. ఇన్ని రకాల స్టడీ చేసిన తర్వాతే మనం ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 1-2 పార్టీలు కూడా వచ్చాయి. కొద్దిగా రేటు దగ్గర అటు ఇటు అయ్యారనమాట. సో కాబట్టి ఇబ్బంది లేదు. పార్టీలు కూడా పేపర్స్ చెక్ చేసి అన్ని తర్వాత బేరం దగ్గర ఆగింది. సో బేరం దగ్గర ఆగింది అనుకుంటే ఆల్రెడీ 2-3 పార్టీలు అడిగాయి అనుకుంటే ఇబ్బంది లేదని దాని అర్థం. సో దాన్ని అర్థం చేసుకుని మనం హ్యాపీగా ముందుకెళ్ళవచ్చు. ఇది లెమన్ గడ్డ అనమాట. నేరుగా అక్కడ పండుతుంది, ఇబ్బంది లేదు. అది కూడా మంచి బిజినెస్ ఇది అనమాట. సో వెనక నుండి చూస్తే ఈ రకంగా మనకు అనిపిస్తుంది. సో వెనక నిన్న మాట మనం వెళ్ళినట్లయితే పెద్ద తోటలా అనిపిస్తుంది అనమాట, పామ్ ఆయిల్ తోటలా. చూశారు కదా, ఇది అంతా మనకి నీలగిరి తోట అనమాట. సో నీలగిరి వేసారు 250 ఎకరాలు కూడా. ఇదంతా నీలగిరి. దగ్గర వరకు మనం పోలేదు కానీ దూరం నుండే చూశాను. కాబట్టి మనం ఎవరైనా తీసుకుని ఉంటే మాత్రం వెనక్కి కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఏదైతే కనిపిస్తుందో నీలగిరి, ఆ ఏరియా అంతా కూడా మనకి ఈ డీ కిందకే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి. డీ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకంటే చాలామందికి డీ కావాలి. సో అది మంచి ల్యాండ్ అయితే కావాలి. కాబట్టి అలాంటి ల్యాండే కాబట్టి ఖచ్చితంగా కాల్ చేయండి. మన కస్టమర్ చాలామంది కంపెనీ పర్పస్ లేకపోతే వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి కాల్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ కూడా సాలూరు దగ్గర నేను డీ పెట్టాను, ఎంతోమంది పార్టీలు వచ్చాయి. కాకపోతే ఆ రైతుల ద్వారా మనకి రీఆక్యుపేషన్ అయిపోతుంటారు కాబట్టి అది అవ్వలేదు.